హాయ్ డియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దగ్గొస్తే తాగుతాం టానిక్. మనతో పాటు ఉంది మూవీ టీమ్ మెకానిక్. సో ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది అండ్ ఆ మూవీ టీమ్ మనతో పాటు ఉన్నారు. ఈ సినిమాని థియేటర్లో ఎందుకు వెళ్ళి చూడాలి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్. హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? ఏమన్నా ఇంట్రొడక్షన్. దగ్గొస్తే వస్తాం టానిక్, మనతో ఉంది మెకానిక్ టీమ్ అంట. ఆడియన్స్ నీడ్స్ దట్. సూపర్ సూపర్ సూపర్. సో కిరీట్ గారు, చాలా రోజుల తర్వాత నాగమహేష్ గారు, నమస్కారం. నమస్తే. సో మీరు సినిమాల్లోనే కనిపిస్తారు బిగ్ స్క్రీన్స్లో, ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇవన్నీ అవాయిడ్ చేస్తూ ఉంటారు. రీజన్ ఏంటి? రీజన్ ఏముందండి, సినిమాలతో బిజీగా ఉండటం వల్ల చిన్న అంటే సాధిస్తే చెప్పుకుంటా ఉంటుంది. ఏం సాధించుకుంటే ఏం చెప్తాము? అదేంటి సార్, మీరు అన్ని క్రియేట్ చేశారు, చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. అండ్ మెకానిక్ మూవీ మీకు ఏమైనా స్పెషలా? స్పెషల్. దీంట్లో చాలా ముఖ్య పాత్ర చేశాను. వన్ ఆఫ్ ద పిల్లర్ రోల్ ఇన్ దిస్ మూవీ నేను చేసింది. ఊరి ప్రెసిడెంట్గా కథకు కావాల్సినంత విలనీని నేనే అందిస్తాను. హీరో మెకానిక్ అవటం కారణం నేనే అని చెప్పాలి. నేను బాగు చేయకపోవడం వల్ల ఆయన వచ్చి మెకానిజం చేస్తాడు. కాబట్టి ఈ పాత్ర నాకు చాలా గొప్పది. సర్పంచ్కి చేసే క్యారెక్టర్, నేను విలన్నే సినిమాకి. ఈ సినిమాని థియేటర్లోనే చూడాలా లేదంటే ఓటీటీలో? థియేటర్లో చూడాలి. ఓ మంచి అనుభూతి కావాలి, మంచి పాటలు మీరు శ్రద్ధగా వినాలి, దృశ్య రూపంగా చూడాలి అంటే కూడా మీరు థియేటర్ రావాల్సిందే. వచ్చిన దానికి మీకు ప్రతిఫలం దక్కుతుంది అని ఖచ్చితంగా చెప్పగలను. సినిమా గురించి మీ మీద నమ్మకంతో వెళ్దాం అనుకుంటున్నాను. తప్పకుండా డిసప్పాయింట్ అవ్వరు మీరు. షూర్. కమింగ్ టు కిరీట్ గారు, సార్ మిమ్మల్ని అంత మర్చిపోదాం అనుకున్న ఆ బీబీ ట్యాగ్ని, నిమ్మకాయని వదిలి బయటకు రాలేకపోతున్నాం. కాకపోతే మీరు చేస్తున్న ప్రతి రోల్ కొంచెం వెర్సటైల్గా, యూనిక్గా ఉంటుంది ఆన్ స్క్రీన్లో. అది డిజిటల్ కానివ్వండి, రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలు కానివ్వండి, ఉన్నది ఒకటే జిందగీ కానీ ఏవైనా సరే. సో ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఎంటర్టైన్ చేయబోతుంది ఆడియన్స్కి? ఈ సినిమాలో నా రోల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అండి. సో ఒక మెకానిక్, ఊళ్ళో పనిచేసే మెకానిక్కి ఊరు నుంచి బయటికి వెళ్ళిపోయి ఉద్యోగం చేస్తూ సెటిల్ అయిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఉన్నంత వేరియేషన్ ఏదైతే ఉంటుందో అది మీరు సినిమాలో చూడాలి. అది ఒక అద్భుతమైన పాత్ర. అండ్ ఒక టిపికల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏదైతే వాళ్ళ లైఫ్ స్టైల్లో, దినచర్యల్లో ఉన్న బాధలు ఏదైతే ఉంటాయో, ఆ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అది విడమర్చి చెప్పే ఒక మోనోలాగ్ ఒకటి ఉంటుంది సినిమాలో. అది చాలా బాగా రాసుకున్నారు డైరెక్టర్ గారు. సినిమాలో మీరు ఆ సీన్, చాలా ఇంట్రెస్టింగ్ సీన్, అది మీరు చూడాలి. అది చాలా బాగుంటుంది. చాలామంది ఐటీ ఎంప్లాయీస్, ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు చాలా బాధలు పడతారు, బయటికి చెప్పలేరు. బాగానే సంపాదిస్తున్నారు కదరా అని అడిగితే మేము కూర్చొని పనిచేసే కూలీలు రా అని అంటారు. సో దానికి ఏమైనా డిఫైన్ చేయబోతున్నారు ఈ సినిమాలో మీ క్యారెక్టర్ త్రూ? అది మీరు సినిమా చూడాలండి, చాలా బాగుంటుంది రోల్. అంటే ఒకానొక సందర్భంలో వాడు అంటాడనమాట, నేను ఊరి నుంచి బయటకు వెళ్ళిపోయాను, ఇంత నేర్చుకున్నాను, ఇంత సాధించాను, ఇంత సంపాదిస్తున్నాను, ఈరోజు ఇదివరకు నా దగ్గర ఏం లేదు, నేను ఊళ్ళో నీలానే ఉండేవాడిని, ఇప్పుడు నా దగ్గర కారు ఉంది, నా దగ్గర శాలరీ ఉంది, నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నీ దగ్గరే ఉంది. ఆ టైప్లో ఒక పెద్ద మోనోలాగ్ ఉంటుంది. దానికి మెకానిక్ అనే హీరో, మెకానిక్గా పనిచేసేవాడు ఎట్లా అయితే కౌంటర్ ఇస్తాడో, ఎట్లా అయితే తన క్యారెక్టరైజేషన్ అక్కడి నుంచి వస్తుందో అనేది మీరు సినిమాలో చూస్తే యూ విల్ అండర్స్టాండ్ దట్. ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. సూపర్. బేసిక్గా డైరెక్టర్స్కి రాసుకున్నప్పటి నుంచి, అంటే రాసే ముందు నుంచి అనిపిస్తుంది వీళ్ళని పెట్టుకుంటే దీనికి బాగుంటుంది అని. అంటే ఫర్ సపోజ్ కిరీటి గారు ఉన్నారు, ఆయన కోసమే రాయాలన్నట్టు రాస్తారు కొంతమంది. లేదు, కథ అంతా అయిపోయిన తర్వాత క్యారెక్టర్ని పిక్ చేసుకుంటారు. ఇలా 2-3 ఆప్షన్స్ ఉంటాయి. మిమ్మల్ని డైరెక్టర్ ఎలా పిక్ చేసుకున్నారు ఈ సినిమా? అంటే నన్ను ఆ సినిమా అసలు అప్పటికి హీరో ఒక్కళ్ళే కన్ఫర్మ్ అయినట్టున్నారు, హీరోయిన్ కన్ఫర్మ్ అయినట్టున్నారు. మీరు స్టార్టింగ్లో చెప్పినట్టున్నారు అది. అప్పుడు హీ కాల్డ్ మీ అండ్ హీ నెరేటెడ్ మీ ద ఎంటైర్ స్టోరీ అండి. సో ఆ టైంలోనే చెప్పారు ఈ క్యారెక్టర్కి మీరైతే బాగుంటుందని చెప్పడం జరిగింది. ఆయన యూజువల్గా జనరల్ ఏంటంటే ఏదైనా కథ, ఏదైనా సినిమా చేస్తున్నప్పుడు సినిమాలో పిలిచి మీ రోల్ ఇదండి సో అని చెప్పి ఆ రోజు మీ పాత్ర తాలూకు సీన్స్ మాత్రమే చెప్తారు. కానీ ఆయన మొత్తం సినిమా అంతా చెప్పారు మాకు.
మాకు సినిమా అంతా ఎక్స్ప్లెయిన్ చేసి సినిమా అంతా క్లైమాక్స్తో సహా అంతా చెప్పి మీ పాత్ర యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుందో సినిమాలో, అది సినిమాని ఎలా నడిపిస్తుందో అది మొత్తం చెప్పడం జరిగింది. సో అది స్టార్టింగ్లోనే ఆయన చెప్పారు అండ్ దానికి మీరైతే బాగుంటుందని చెప్పారు. సో దానికి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ మా ముని గారు, డైరెక్టర్ గారికి. సో చూడాలి ఆన్ స్క్రీన్లో మీ ప్రెజెన్స్, ఆయన రైటింగ్ ఎలా ఉంటుందో, స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది. ఎస్, ప్లీజ్ వాచ్. అండ్ కమింగ్ టు గబ్బర్ సింగ్లో నాకు ఇష్టమైన పాట పేరు కెవ్వు కేక. నా ముందున్నారు స్వీటెస్ట్ అండ్ క్యూటెస్ట్ రేఖ. సో అసలు యాక్చువల్లీ మీరు చాలా క్యూట్గా ఉన్నారు. నేను మీ ఫేస్ చూడకముందే సాంగ్ విన్నాను, నచ్చేసావే పిల్ల నచ్చేసావే. వన్ ఆఫ్ మై ఫేవరెట్ లూప్ మోడ్ సాంగ్ అన్నమాట. సో మొన్న ల్యాబ్లో మీ సాంగ్ లాంచ్, అదే ఒకసారి ఆ సాంగ్ వేశారు, అక్కడ ఈమా అనుకున్నాను. అంటే బేసిక్గా మిమ్మల్ని చాలా రోల్స్లో చూస్తూ ఉంటాను, అక్కడ చూసి కొంచెం మెస్మరైజ్ అయ్యా. సో చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే ఆయన ఫీలింగ్ ఏది చెప్పారు కదా, వాళ్ళు నచ్చేసారు అందుకే ఆయన అంతే. అంటే ఇన్నర్ ఫీల్ కూడా ఒకటి ఉంటుంది కదా, ఇన్నర్ ఫీలింగ్ ఆయన మైండ్ వాయిస్ అక్కడ వచ్చింది సార్ పాట రూపంలో, అందుకే ఆయన. సో మీరు ఈ సినిమాని పిక్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? స్టోరీ అండి, స్టోరీ అండ్ సాంగ్. సో ఫస్ట్ నాకు డైరెక్టర్ గారు సాంగ్ వినిపించారు. సాంగ్ వినగానే నచ్చింది నాకు చాలా బాగా. తర్వాత స్టోరీ, ఇంకా సార్ సాంగే అంత బాగా రాశారు, ఇంకా సినిమా ఎంత బాగా రాస్తారని ఒక నమ్మకంతో నేను ఈ సినిమా పిక్ చేసుకోవడం జరిగింది. సో నాకు ఫస్ట్ డే షూట్కి వెళ్ళినప్పుడే అర్థమైపోయింది సార్ డైరెక్షన్ కానీ, సార్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ. సో సార్కి ఇది ఫస్ట్ సినిమా అయి ఉండొచ్చు అండి, రైటర్గా ఆయన చాలా సీనియర్, బట్ ఏంటంటే డైరెక్షన్లో ఫస్ట్ సినిమా, బట్ నాకు ఎప్పుడు అలా అనిపించలేదు. సో ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లాగే మేకింగ్ కానీ, తీసే విధానం కానీ, సో అన్నిటికీ నాకు అంటే ఇంకా నేను స్టోరీ షూట్ స్టార్ట్ చేసి కనెక్ట్ అయ్యాను అనమాట. చాలా కథ విన్నప్పుడు ఒకలా అయితే అక్కడ వెళ్ళిన తర్వాత చేస్తున్నప్పుడు అరే అక్కడ చెప్పేదానికంటే ఇంకా బాగుంది, ఇంకా నన్ను నేను మోల్డ్ చేసుకోవాలి, ఇంకా ఎలా చేయాలని రోజు అలా ఆలోచిస్తూనే ఉండేదాన్ని. సో ఫైనలీ ఫుల్ఫిల్ చేస్తానని అనుకుంటున్నాను. బేసిక్గా తెలుగు అమ్మాయిలని తీసుకోరు అంత తొందరగా, డైరెక్టర్స్ పిక్ చేసుకోవటం లేదు ఈ మధ్యకాలంలో. వాళ్ళకుండే మార్కెట్ పరంగా ఈ రకరకాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి తెలుగు అమ్మాయిలని ఎక్కువగా చూస్ చేసుకోవటం లేదు. వాళ్ళకుండే రీజన్స్ అవి మనకు తెలియదు. అండ్ మిమ్మల్ని తీసుకున్నారంటే ఒకటి టాలెంట్ అయినా అయి ఉండాలి, లేదంటే మీ బ్యూటీ సినిమాకి యూజ్ అయినా అయి ఉండాలి. మీరేమనుకుంటున్నారు? రెండు, అది బోత్ చెప్పేదానికైనా డైరెక్ట్గా చెప్తే బాగుంటుంది. ఓకే, అంటే నాకు నేను చెప్పుకోవడం కన్నా ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా, మేబీ అది అయి ఉండొచ్చు. సో ఇద్దరు ప్రామినెంట్ యాక్టర్స్తో వర్క్ చేశారు, అంటే చాలామంది ఉన్నారు సినిమాలో, మీతో పాటు ఇంకో ఇద్దరు ప్రామినెంట్ యాక్టర్స్ కూర్చున్నారు మీతో పాటు సినిమాలో, వాళ్ళతో కలిసి వర్క్ చేశారు. వాళ్ళ నుంచి మీరు నేర్చుకున్న పాయింట్స్ ఏంటి యాజ్ ఏ యాక్టర్గా? సో యాక్చువల్లీ కిరీటి గారితో నాకు తక్కువ ఉంది సీన్లో కూడా. అండ్ సార్ గురించి అయితే నేను సార్ ఆల్రెడీ 4th ఫిలిం మాకు ఇద్దరికి చేయడం. సో నీకు ఫస్ట్ సినిమాలోనే సార్తో మేము ఇంకా రిలీజ్ కాలేదు ఆ ఫిలిం. మా ఫిలిం చేసినప్పుడే సార్తో చాలా నేర్చుకున్నాను, ఇలా చేయాలి అలా చేయాలమ్మా, సో ఇలా చేస్తే బాగుంటుంది, ఈ రోల్ పిక్ చేసుకో, నువ్వు నీకు సూటబుల్ క్యారెక్టర్ చూసుకో, సో ఎప్పుడు త్రూ అవుట్గా నువ్వు కనిపిస్తూ ఉండాలి జనాలకి అని చాలా చెప్పడం నాకు బాగా నచ్చింది సార్ నుంచి. అండ్ ఇప్పుడు భయపడడం అనేది జరగలేదు, మేబీ సార్ వాయిస్ అలా ఉంటుందేమో తప్ప. సో సార్ చాలా సాఫ్ట్ పర్సన్, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంత మంచి. ఇంకా తనికెళ్ళ వర్ణి గారు చూడటానికి చాలా అలా సార్ ఇలా ఒక్క లుక్ ఇస్తే చాలు అందరూ అమ్మో సార్ చాలా సీరియస్గా ఉన్నారు అనుకుంటారు, కానీ సార్ అలా ఆలోచిస్తారు అన్నమాట. ఓకే ఏంటి అని ఆలోచిస్తారు అంతే. అదిగో చూసారా, బేసికల్గా ఆయన స్క్రీన్ ప్రెజెన్సే. మేము బాలకృష్ణ గారి సినిమా చాలా బిగ్ స్టార్ సినిమాలకు వెళ్ళినప్పుడు ఓపెనింగ్ షాట్లో పక్కా ఆయన ఉంటాడు. అవును, అంటే కొంచెం ఎడ్జ్కి తీసుకొచ్చి ఆ క్యారెక్టర్తో డ్రైవ్ చేసే క్యారెక్టర్స్ పడుతున్నాయి. సో ఆ క్యారెక్టర్స్లో చూసి ఇక్కడ సడన్గా చూసినప్పుడు నాకు కూడా ఆ వైబ్ వచ్చింది. సో మీకు ఎలా అనిపించింది? ఆబ్వియస్లీ నాకు కూడా అంతే అండి, మా సినిమాలో మంచి క్యారెక్టర్స్ అది. సో ఫస్ట్ నుంచి చాలా హైప్గా ఉండి లాస్ట్లో ఈ సినిమాలో కొంచెం సాఫ్ట్గానే ఉంటారు. లాస్ట్ క్లైమాక్స్కి వచ్చినప్పటికీ అన్ని సినిమాలతో కంపేర్ చేస్తే ఈ సినిమాలో చాలా సాఫ్ట్గా ఉంటారు సార్. సో నాకైతే ప్రతి క్యారెక్టర్ బాగా నచ్చిందండి, ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ యాప్టెడ్ అనిపిస్తుంది మా సినిమాలో. సో డెఫినెట్లీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం అయితే నాకు కూడా ఉంది. దెన్ సో అండ్ నాగ మహేష్ గారు, సో ఇప్పుడు ఓటీటీ వచ్చేసింది, అంటే డిజిటల్గా చాలా వైడ్ రేంజ్ ఎక్స్ప్లోరేషన్ ఉంది సినిమాలకి. ఎక్కువ మంది థియేటర్కి రావాలంటే లార్జర్ దెన్ లైఫ్ ఉండాలి,
మోర్ దెన్ అంటే మనం టికెట్ రేట్ పెట్టిన దానికంటే డబుల్ ఎంటర్టైన్ అవ్వాలి అనుకునే సినిమాలకు మాత్రమే వస్తున్నారు ఈ రోజుల్లో. ఇలాంటి టైంలో మీ సినిమాని రిలీజ్ చేస్తున్నారు కదా, అంటే వై షుడ్ దే వాచ్ దిస్ ఫిలిం ఇన్ థియేటర్స్ అంటే మీరేం సమాధానం చెప్తారు? కొన్ని సినిమాలు మనం స్మాల్ స్క్రీన్లోనూ ఇంట్లో సెల్ ఫోన్లో చూస్తే దాని అనుభూతి థియేటర్ సినిమాలోనే వస్తుంది. అలాంటి కంటెంట్ ఉన్న సినిమా ఇది. కొన్ని సింపుల్గా వాచ్ చేసి వదిలిపెట్టే సినిమా కాదు అది. దీంట్లో ఒక మంచి సమస్యను తీసుకుని సమస్య చుట్టూ ఒక ప్రేమ కథను వెళ్ళారు, ఒక హ్యూమన్ రిలేషన్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి, అన్ని రకాల నవరసాలనే ఒక జార్లో కుదించి పెట్టిన మిక్సింగ్ చేసి చేసిన ఒక టానిక్ లాంటిది మెకానిక్. టానిక్ లాంటిది మెకానిక్. రైమింగ్ బాగుంది. ఇంత మాట్లాడదాకా వచ్చేస్తాను. ఆ టానిక్ లాంటిది మెకానిక్. ఇది సాంగ్స్, ముఖ్యంగా సాంగ్స్ అద్భుతమైనగా చిత్రీకరించారు. అద్భుతమైన మెలోడీ ఉంది. సాంగ్స్ అంత ఉందో సెంటిమెంట్ అంత గొప్పగా ఉంటుంది. మంచి కథాంశం ఉంది దీంట్లో. ఖచ్చితంగా చూసే ప్రేక్షకుడికి 100% సాటిస్ఫాక్షన్ దక్కుతుంది అని నేను చాలా నమ్మకంగా చెప్పగలను. మీరు చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు కదా, అంటే మ్యాక్సిమం కమర్షియల్ సినిమాలకి బాగా ఉపయోగపడే క్యారెక్టర్స్ మీకు పడుతున్నాయి. అలా కమర్షియల్ సినిమాస్ కాకుండా ఇలాంటి కొత్తగా వస్తున్న యంగ్స్టర్స్ తీసే ఫిలిమ్స్లో కూడా యాక్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి? రీజన్స్ ముఖ్యంగా ఏంటంటే పెద్ద సినిమాలో చిన్న పాత్రలు వస్తాయి. మాలాంటి ఇది అప్కమింగ్ ఆర్టిస్ట్ అంటాను నన్ను నేను పోల్చుకుంటాను. అప్కమింగ్ ఆర్టిస్ట్ని పెద్ద సినిమాల్లో చిన్న వేషాలు దక్కుతాయి. మనలో టాలెంట్స్ని ఇంకా మనం ఎక్స్పోజ్ చేసుకోవాల్సిన నిధి ఉందంటే అది చిన్న సినిమా ద్వారా దక్కుతుంది అది అవకాశం. ఈ సినిమాలో నేను మెయిన్ విలన్ని, సినిమాలో మెయిన్ విలన్ని. భరణి గారితో నాకు క్లాషెస్ ఉన్నాయి, హీరోతో క్లాషెస్ ఉంటాయి, అందరితో క్లాషెస్ ఉంటాయి. మనం ఏంటో చూపించగలటానికి చేయగలటానికి చిన్న సినిమాలు పెద్ద వేదిక. కాబట్టి చిన్న సినిమాలో నా పాత్ర బాగుంటే చిన్న సినిమాలో చిన్న వేషం చేయను. మళ్ళీ చిన్న సినిమాకి వచ్చానంటే చిన్న వేషం చేయను. పెద్ద సినిమాలో చేసే లెంగ్త్ వేషం చేయను. ఎందుకంటే పెద్ద సినిమాలోనే ఇప్పుడు లెంగ్త్ వేషం దక్కుతున్నాయి, నాకు వస్తున్నాయి. చిన్న సినిమాకి నేను ఒక ప్రధాన పాత్ర అవ్వాలి అనేది నా కోరిక. అలాంటి అవకాశం వస్తే తప్పకుండా నేను చిన్న సినిమాలకి ఇప్పటికీ చేస్తున్నాను. మీరు నటించిన పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు కదా, అందులో మీకు బాగా ఇష్టమైన యాక్టర్ ఎవరు? నాకు అసలు ఇష్టమైన యాక్టర్ అంటే చిరంజీవి గారు. చిరంజీవి గారు ఎందుకు? ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను ఆయన సినిమాలు బాగా ఎంజాయ్ చేశాను. ఆయన చేసిన నేను 150 మూవీస్ ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యాను. 150 మూవీలో ఖైదీ నెంబర్ 150లో నేను ఇంట్రడ్యూస్ చేయబడ్డాను చిరంజీవి గారి చేతుల మీదుగా. బిఫోర్ దట్ ఆయన నటించిన 149 సినిమాల్లో ఒక 9 సినిమాలు నేను చూసుకున్నాను, కానీ రిమైనింగ్ 140 సినిమాస్ నేను చూశాను రైట్ ఫ్రమ్ ప్రాణం ఖరీదు కానించి. సో ఆయనలో ఉన్న స్పీడు, ఆ డ్యాన్సు, మా ఏజ్కి చాలా అట్రాక్టివ్గా ఆయన కనిపించడం, ఆ డైనమిజం అంతా కూడా. సార్ మీ ఏజ్కి ఏం కాదు సార్, నాకు కూడా చాలా ఇష్టం సార్ చిరంజీవి గారు. చిన్న చిన్న పిల్లలు కూడా బాగా ఇష్టపడ్డారు కదా. ఇప్పుడు వితౌట్ సపోర్ట్, వితౌట్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేటోళ్ళకి ఆయన ఒక రెఫరెన్స్. సో మీకు కూడా అంతేనా? అంతే. ఆయనతో కలిసి యాక్ట్ చేశారు కదా, చేశాను. మీ ఇద్దరి మధ్యలో ఆఫ్ స్క్రీన్ కాన్వర్జేషన్స్ ఏమైనా జరిగినాయి? ఆఫ్ స్క్రీన్ అంటే అది నా పర్సనల్ పరిచయం మొత్తం ఉంది. ఆ పరిచయం ఉండటం వల్ల చేయటానికి ముందే ప్రిపేర్ అయ్యాను. కానీ ఇది చేసేటప్పుడు నేను ఎప్పుడు ఆయన చాలా సీరియస్గా కూర్చొని ఉంటారు. బయట కూర్చుంటారు కానీ సీరియస్గా ఉంటారు, ఆలోచిస్తుంటారు. మనం మూడ్ డిస్టర్బ్ అవుతుందని నేను ఎప్పుడు దగ్గర పోను. అసలు ఏ హీరో దగ్గర పోను నేను. ఎంత పెద్ద వేషం చేసినా నా ప్లేస్లో కూర్చుని వాళ్ళకి వాడు ఫ్రీ మైండ్ నుండి రా ఇటు కూర్చో అని బాలయ్య గారు పిలిస్తే వెళ్తాను తప్ప వెళ్ళాను తప్ప. బాలయ్య గారు పిలుస్తారు అలా? పిలుస్తాడు ఆయన. చిరంజీవి గారితో చేసింది ఒక రోజు ఎక్స్టీరియర్ చేశాను, ఇంటీరియర్ రోజు చేశాను, అంతే. 1.5 డే చేసాం ఖైదీ నెంబర్ 150. రీసెంట్గా మళ్ళీ ఫేస్ టు ఫేస్ బోడాశంకర్ చేసాం. ముచ్చట్లు మాట్లాడేంత ఇది నేను అసలు తీసుకోను. అది నేను వెళ్ళాను దగ్గరికి, వాళ్ళకేమైనా అవసరం ఉంది లేకపోతే ఏం చేస్తున్నామని కాసేపు మామూలు పరిచయ వాక్యాలు ఉంటాయి. ఇప్పటికీ మీరు ఆడిషన్స్ ఇవ్వాల్సి వస్తుందండి? నేను లేకుండా డేట్లు అడుగుతున్నారు, డేట్లే క్లాష్ అవుతుంది కాబట్టి ఆడిషన్ అడగట్లా. ఓకే, ఆడిషన్ పిలవట్లా. నమ్మకం వచ్చింది,
ఆడిషన్ లేదు. ఆయన యాక్చువల్లీ చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అంటున్నారు కానీ ఐ రిమెంబర్ సార్ మీకు గుర్తుందా జాంబీ రెడ్డిలో మనం చేసాము. జాంబీ రెడ్డిలో కలిసి ప్రశాంత్ వర్మ గారిది. జాంబీ రెడ్డి ఇప్పుడు హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారిది ముందు సినిమా జాంబీ రెడ్డి సినిమాలో మేము కలిసి చేసినప్పుడు అది మేము కరోనా కోవిడ్ టైంలో చేసాము. అప్పుడు మా క్యారవాన్లో ఏంటంటే ఈ పీపీఈ కిట్లు వేసుకుని వాళ్ళు వచ్చేవాళ్ళు మేకప్ వేయడానికి. సో అప్పుడు ఆయన చెప్పారు మేము ఇప్పుడు ఉప్పెన చేస్తున్నా, దాని తర్వాత అదేంటి మన అఖండలో ఇంటర్వెల్ సీక్వెన్స్ ఉంటుందని చెప్పారు. ఆయన చెప్పిన తర్వాతనే నేను ఆ సినిమాలు చూడడం జరిగింది. అప్పుడు సినిమాలు చూసినప్పుడు అనుకున్నా అరే భలే మంచి క్యారెక్టర్ వచ్చింది కదా అని. అఖండలో చాలా 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 వెయిట్ ఉన్న క్యారెక్టర్ ఆయన చేసింది. సో దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఉప్పెనలో కూడా చాలా మంచి రోల్ సార్ అది. త్రూఅవుట్ ద ఫిల్మ్ అంటే విజయ్ సేతుపతి గారితో ఉంటుంది కదా. జాంబిరెడ్డి ఉప్పెన కిల్ చేసింది. ఈ ఫ్రైడే జాంబిరెడ్డి రిలీజ్ అయితే నెక్స్ట్ ఫ్రైడే ఉప్పెన వచ్చేసింది. జాంబిరెడ్డి ఇంకా నిలబడేది. బట్ జాంబిరెడ్డి ఇప్పటికీ జనాలు జాంబిరెడ్డి చాలా హిట్ కంటే కూడా ఇంకా హిట్ రేంజ్ పెరిగేది దానికి. అంటే ఇంకో బిగ్ హిట్ మూవీ వచ్చేసరికి గ్యాప్ లేదు, అంటే బ్రీతింగ్ లేదు. రెండిట్లో నేను పెద్ద వేషాలు చేశా. జాంబిరెడ్డిలో హీరోయిన్ ఫాదర్గా మెయిన్ విలన్ చేశాను. ఆయన మీకు ఎలివేషన్ షాట్లు అదిరిపోతాయి దానిలో. మీకు చుట్టతో ఒక చిన్న ఆయన తెలుసు కదా దానికి ఎలివేషన్ షాట్లు మేము వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడడం. సర్లే ఇప్పుడు డైవర్ట్ అవ్వడం అంటే డబ్బులు వచ్చే సినిమాలు చాలా ఉంటాయి కానీ గుర్తుండిపోయే సినిమాలు కొన్నే ఉంటాయి. నాకు అన్నీ చిన్న షార్ట్ టైంలోనే మంచి వేషాలు మంచి అవకాశాలు వచ్చినాయండి. ఫర్ దట్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద డైరెక్టర్స్ హూ హ్యావ్ వర్క్డ్ విత్ మీ. రంగస్థలం కానివ్వండి, జాంబిరెడ్డి కానివ్వండి, ఉప్పెన కానీ, అఖండ కానీ ఇవన్నీ కూడా ఆర్టిస్ట్గా నన్ను చాలా ప్రమోట్ చేసిన చిత్రాలే. ఓకే, ఆ దర్శకులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఈ సినిమా మ్యూజిక్ కంపోజర్ వినోద్ చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు. అంటే ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో ఇచ్చారు. అంటే ఒక పెద్ద కమర్షియల్ సినిమాకి ఇచ్చే సాంగ్స్ అయితే ఇచ్చారు ఈ సినిమాకి. సో మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ మా సినిమాలో సాంగ్స్? ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? షాక్ అయ్యారు? వినోద్ యాజమాన్య కంటే సంగీత యాజమాన్య అంటే బాగుంటుంది. ఎందుకంటే సంగీత చక్రవర్తి ఉన్నారు, ఇళరాజా ఉన్నారు. ఒకసారి చక్రవర్తి గారు అడిగారంట, మీరు అక్కడ ఇళరాజా గారు, ఇక్కడ మీరు చక్రవర్తి గారు కదా, మీ ఇద్దరి మధ్య సారూప్యత ఎలా చెప్పగలుగుతారు మీరు అని. ఆయన రాజా నేను చక్రవర్తి అన్నాడు. అట్లా ఇప్పుడు సంగీతానికి యజమాన్యం అని చెప్పొచ్చు. యజమాన్య సంగీతానికి ఇది మా పాటలను బట్టి చెప్తున్నా. అంత గొప్ప సాంగ్స్ ఇచ్చాడు ఆయన. ఇన్స్టాగ్రామ్ లో ఎస్పెషల్లీ దాని రీల్స్ విపరీతంగా చేశారు సార్. మిలియన్స్ లో ఉన్నాయి. అది ఆల్మోస్ట్ 100 మిలియన్స్ వచ్చింది. చాలా పెద్ద విషయం. అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక పాట అంత రీచ్ అవ్వడం అనేది చాలా అంటే ఈజీగా కాదు కదా, అంత ఈజీగా ట్రెండ్ అవ్వదు కదా. వాళ్ళకి నచ్చి వాళ్ళు చేయడానికి చాలా టైం తీసుకుంటారు. సో అది కూడా ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఆయనలో ఇంత ఉంది చేయడానికి. అండ్ మా డైరెక్టర్ గారు దానికి లిరిక్స్ రాయడం అనేది చాలా పెద్ద ప్లస్. ప్లస్ ఆయనలో మామూలు ఫిలాసఫీ లేదండి బాబు. ఆయన అసలు ఆయన కథ అయిందే, స్క్రీన్ ప్లే అయిందే, ఆయన డైరెక్షన్, డైలాగ్స్, ఇంకా లిరిక్స్ కూడా ఆయనే రాశారు. సో ఆయన ఎప్పటి నుంచో అనుకున్నారు అంతంత ప్రతి పాట ఎప్పుడు వస్తుందో, దానికి ఎంత ఏ లిరికల్ వాల్యూ ఉండాలో, ఈచ్ అండ్ ఎవ్రీ పదం ఎలా ఉండాలో, ఆ పిక్చరేషన్ దగ్గర నుంచి అంతా ఆయనే దగ్గర నుండి చూసుకున్నారు. సో ఆల్ థ్యాంక్స్ టు ముని గారు. అదే ఇప్పుడు వరకు రిలీజ్ అయిన కాంటెంట్లో అన్నీ బాగా కనిపించినాయి. అండ్ కమింగ్ టు రేఖా గారు, మీరు చాలా పెద్ద సినిమాలు చేస్తున్నారు రీసెంట్ టైమ్స్లో. మెకానిక్ సినిమా మీ కెరీర్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది? కానీ 100% ఇది కూడా మంచి క్యారెక్టర్. ఇప్పుడు నాకేంటంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి, సంబంధం లేకుండా. సో ఇది కూడా నాకు డిఫరెంట్గా మంచి క్యారెక్టర్, మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్. నాకు నా క్యారెక్టర్కి కొంచెం హైప్ ఉంది. సో వెయిట్ కూడా బాగుంటుంది ఈ క్యారెక్టర్లో. నాకు 100% నాకు ఇది నమ్మకం ఉందండి. దీనివల్ల నాకు ఇంకొక మంచి రోల్ వస్తుందని నమ్మకం ఉంది. సో మీరు ఒక పెద్ద సినిమాలో చేస్తున్నారని టాక్. సో ఫ్యాన్స్ అందరూ ఎగర్లీ వెయిటింగ్. ఆ సినిమా గురించి ఏమైనా అప్డేట్ ఉందా? అంటే షూట్ జరుగుతుందండి. దేవరా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఏగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ మూవీ. ఎందుకంటే త్రిబుల్ ఆర్ తర్వాత చాలా స్పేస్ వచ్చేసింది. సో మీరు అందులో చేస్తున్నారు కదా, ఆ యాంబియన్స్ ఎలా ఉంది? షూటింగ్ యాంబియన్స్ చాలా బాగుందండి. ఇప్పుడు ఎన్టీఆర్ కాంబినేషన్లో కూడా చేసాము, త్రూఅవుట్ జాన్వీ కపూర్తో కూడా చేస్తున్నాము. సో ఆ ఫీలింగ్ చాలా బాగుంది. పెద్ద టీమ్, కొరటాల శివ గారు, నా మెయిన్ ప్యాడింగే మెయిన్ చెప్పచ్చు.
సో చాలా హ్యాపీగా ఉందండి. అది షూట్ జరుగుతుంది, మేబీ త్వరలోనే అప్డేట్ వస్తుంది. ఎన్టీఆర్ గారు ఎలా దేవరా ఉన్నారు? చాలా మంచి పర్సన్. క్యారెక్టర్ దేవరా క్యారెక్టర్లో ఎలా ఉన్నారు? మీరు అరే అది నేను చెప్పుకూడదు ఇప్పుడు. చెప్పకూడదు అంటారా? ఇప్పుడు అతి త్వరలో ట్రీజర్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మీరే చూస్తారు. ఈగర్లీ వెయిటింగ్. Yeah. ఈ సినిమాతో మీకు మంచి పేరు రావాలి, ఆ సినిమాతో ఇంకా వైడ్ రేంజ్ పాన్ ఇండియన్ ఆర్టిస్ట్ అయిపోవాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ, థ్యాంక్ యూ అండి. అండ్ వ్యూహం అనే ఒక సినిమాలో శర్మిల గారి క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు కదా, ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ ఆర్జీవి? చాలా బాగుందండి. ఆర్జీవి గారు ఐ మీన్ ఇప్పుడు చూసిన యూట్యూబ్లో వాటిలో ఆయన గురించి అనుకుంటే చాలా ట్రోల్స్ అవుతూ ఉంటాయి కదా. సో నేను లొకేషన్కి వెళ్ళిన తర్వాత చూసింది ఏంటంటే అంత ఫేక్. అంటే నేను ఫస్ట్ టైం ఆయన మీట్ అయినప్పుడు అనిపించింది అంత ఫేక్. ఫేక్ లైక్ ట్రోల్స్ చేయడం ఆర్జీవి సార్ అలా ఇలా అంటే ఆర్జీవియా అమ్మాయా ఆర్జీవియా అంటారు, కానీ యాజ్ నేను ఆయన కలిసిన విధానం కానీ ఆయన మాట్లాడే విధానం కానీ సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పట్లో పెద్ద డైరెక్టర్ శివ, క్షణక్షణం ఆ ఫిలిమ్స్ చూసినప్పుడల్లా అనిపిస్తుంది అరే ఇంత మంచి గొప్ప డైరెక్టర్తో నేను వర్క్ చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ అని చెప్పి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇప్పుడు పార్ట్ 2 కూడా జరుగుతుంది, షూట్ అతి త్వరలో రిలీజ్ అవుతుంది. అది కూడా అదే రిలీజ్ డేట్ మిక్స్ అవుతున్నాయి, ఏం అర్థం కావట్లేదు. అది డిలే కొన్ని అవుతుంది, టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పొచ్చు. సో దానివల్ల డిలే అవుతుంది, ఇంకా త్వరలోనే రిలీజ్ అవుతుంది. అది కూడా చాలా పెద్ద క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు మీరు ఆ సినిమా. అంటే మాక్సిమం మీరు చేసినవన్నీ అలానే ఉన్నాయి. ఐ హోప్ అన్ని బాగా ఆడాలని కోరుకుంటున్నా. అండ్ మెకానిక్ సినిమా అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. సో వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇంకా ఇలాంటి సినిమాలు ఇంకెన్నో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్నాయి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్, దేవ్ టంపలా.